సూపర్ ఉంది. ఇట్లా వేసుకొని తినండి. కొత్తిమీర వేసుకొని దించుకొని తినడం. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఆనపకాయ ఫ్రై చేస్తున్నా. వీడియో చూసి లైక్ షేర్ చేయండి. చూడండి, మంచిగా ఆనపకాయ కడిగి మంచిగా పుట్టు తీసి ఇట్లా చిన్నగా తురుముకుంటున్నా. చూడండి, ఆనపకాయ తరుము ఎంత మంచిగా తురుముకున్నానో. చిన్నగా మంచిగా చేసుకొని దీంట్లో అల్లం, ఎల్లిపాయ, మిరపకాయ, ఇలాచి, లవంగ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి మంచిగా దంచుకొని కచ్చపక్క దంచుకోవాలి. చూడండి, మంచిగా కచ్చపక్క దంచుకున్నా. దీంట్లో కొద్దిగా పప్పు వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. సూపర్. కూర బాసన పెట్టుకున్న పొయ్యి మీద నూనె పోతుందిగా. ఈ ఫ్రై కదా, మంచిగా కొద్ది నూనె కొద్దిగా తక్కనే పోసుకుందాం. చూడండి, ఇక్కడ కళ్యామాకు ఇట్లా రూపాయికి 2 రూపాయలు కొట్టి దొరుకుతుంది. కవర్లలో అమ్ముతారు, తీసుకోవాలి. మన అక్కడైతేనేమో చెట్లకు పట్టేంత ఉంటుంది. ఎంత ఉంటుంది చూసుకుంటాం. వేస్తున్న కళ్యామాకు దంచి పెట్టుకున్న అల్లం, ఎల్లిపాయ మొత్తం కచ్చపక్క దంచుకున్నా కదా, అది వేసేస్తున్నా. ఉల్లిగడ్డ గోల్ని మంచిగా ఉల్లిగడ్డ గోలిన తర్వాతనే వేస్తున్నా. ఏదైనా మసాలా కానీ పసుపు కానీ అన్నీ తగినంత వేసుకోవాలి. నాకు చెంచాలు లేవు, అందుకోసమే పసుపు వేస్తున్నా. మిక్స్ మసాలా ఇది. ఆనపకాయ తురుము వేసుకుందాం. ఆనపకాయ ఫ్రై అయింది కొంచెం. తర్వాత పప్పు వేసిన. ఇప్పుడు పప్పు వేసి మంచిగా ఉడికిద్దాం 5 నిమిషాలు. అయ్యో, ఎంత సూపర్ ఉందండి. చూడండి, మంచిగా ఫ్రై అయింది. కొత్తిమీర వేసుకొని దించుకొని తినడమే. సూపర్ ఉన్నది. సూపర్ వస్తుంది.